జర్మనీలోనే కాదు యూరోప్లో కూడా అతిపెద్ద రైల్వే స్టేషన్లో ఒకటి ఈ బెర్లిన్ రైల్వే స్టేషన్ అనమాట. 2006లో స్టార్ట్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ మోడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ హైటెక్ ఫెసిలిటీస్తోని కట్టడం జరిగిందనమాట. ఇందులో మల్టీ ఫ్లోర్స్ ఉన్నాయి, నియర్లీ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో కూడా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూస్తే మనకి రైల్వే స్టేషన్ లాగా అయితే ఉండదు, పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ముందల్లో ఉండే ఈ గ్లాస్ మీన్స్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఇది చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చూస్తుంటే అది రైల్వే స్టేషన్ అనే మనకి అవుటర్ లుక్ అయితే కనిపించదు. అలాగే ఈ స్టేషన్ నుంచి REIC అన్ని ట్రైన్స్ ఉంటాయి. రోజుకి సుమారు 1800 ట్రైన్స్ ఇక్కడ స్టాప్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు 3 లక్షల మంది ప్రయాణికుల్ని ఈ రైల్వే స్టేషన్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది అనమాట. ప్రస్తుతానికైతే మనము బెర్లిన్ ఆఫ్లో ఉన్నాము. ఇప్పుడే బెర్లిన్కి రీచ్ అయ్యాము. ఇది జర్మనీకి రాజధాని అనమాట, క్యాపిటల్ సిటీ. సో అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. అండ్ మేము ఉండబోయే హోటల్ ఇదే అనమాట. సో ఇప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ జనరల్గా 3 o'clock నుంచి చెక్-ఇన్ ఉంటుంది. అంతకన్నా ముందు వెళ్తే మనకైతే రూమ్స్ అయితే ఇవ్వరు. మన ఇండియా లాగా కాదు, ఇక్కడ చెక్-ఇన్ టైం 3 o'clockకి అండ్ చెక్అవుట్ వచ్చేసి 11 o'clockకి చేయాలి. మన ఇండియా లాగా 24 hours ఉండదన్నమాట. మేమైతే లగేజ్ హోటల్లో పెట్టేసి బయటికి తిరగడానికి వెళ్దాము అని అనుకున్నాము. బట్ రూమ్ ఖాళీగా ఉంది, మీరు ఇప్పుడే రూమ్కి వెళ్ళొచ్చు అనేసి మాకైతే ఇచ్చేశారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదేమో టాయిలెట్ అండ్ ఇక్కడేమో బట్టలు జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి చిన్న కబోర్డ్స్ ఇచ్చారనమాట. సో ఇలా అండ్ ఇది ఒక పార్టీషన్ లాగా క్లోజ్ చేసుకోవచ్చు డోరు. ఇలా ఇచ్చారు. అండ్ మేము 4 members కాబట్టి కిడ్స్కి ఇలా ఇచ్చారనమాట. అండ్ మాకు ఇలా ఇచ్చారు కపుల్స్కి. అండ్ ఇది చిన్నగా డైనింగ్ టేబుల్ సిట్టింగ్ ఏరియా లాగా. సో బయట అయితే నిజంగా చాలా బాగుంది, చూసారా. సో ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు మాకు. సో ఇది ఒక రూమ్ అన్నమాట. సో ఇది స్నానానికి బాత్రూమ్. ఇప్పుడు రూమ్ అయితే టూర్ చూసేసారు కదా. ఇప్పుడు మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము కిందకి. సో మేము ఏమేమి బ్రేక్ఫాస్ట్ తింటున్నాము అండ్ ఇక్కడ ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టారో ఈ హోటల్లో అది కూడా చూసేయండి మీరు. లెట్స్ గో, కిందకి వెళ్దాము. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మయూరి, నేను జర్మనీలో ఉంటాను. అది మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గరికి కిందకి వెళ్దాము. మాకైతే 4th floor ఇచ్చారు. సో ఇది మా ఫ్లోర్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్తున్నాం కాబట్టి లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దాం. అయితే మేము రిసెప్షన్లో కూర్చున్నాము. అక్కడ బిల్ పే చేయడానికి వెళ్ళారినా. సో ఈచ్ పర్సన్ అయితే బ్రేక్ఫాస్ట్కి 8 euros పడుతుంది అనమాట. పిల్లలకి అయితే 7.5. సో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అయితే నేను ఇంకా అయితే చూడలేదు, లోపలికి వెళ్ళలేదు. సో బిల్ పే చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఏమేమి మేము తిన్నాము అనేది కూడా మీరు చూద్దరుగాని. సో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి ఏమేమి తేడాలు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు మోస్ట్లీ బ్రెడ్సే వాడతారు. సో అందులో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూద్దాం లోపలికి వెళ్ళాక. సో స్టే ఆన్. అండ్ మీరు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తే ఎంత పెద్ద బిల్ ఇచ్చింది మాకు. సో ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనం సర్వ్ చేసుకోవచ్చు అంట. అదే ఈచ్ పర్సన్ పెద్దలకైతే 8 euros తీసుకుంది, చిన్నోళ్ళకైతే 7.50 మీన్స్ €7.50 అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. సో ఇవన్నీ బటర్ చీజ్ అవి అనమాట. సో
ఇక్కడికి వస్తే ఇవన్నీ మీట్, సో మనం తినం కాబట్టి ఇది ఒకటే ఎగ్కి సంబంధించింది. అది ఇది వచ్చేసి క్రంబుల్డ్ ఎగ్ అన్నమాట. ఎగ్గురా తిన్న తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు కదా. సో ప్రస్తుతానికైతే ఇవి తినేసి మళ్ళీ వద్దాము. ఇవి బీన్స్, ఇక్కడ బీన్స్ అన్నమాట. సో ఇది పాలు, ఇక్కడ కాఫీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు షుగర్ మిక్స్ చేసుకోవాలా, అది సాల్ట్ అవ్వచ్చు. మన కాఫీ రెడీ. గుడ్ మార్నింగ్. ఏంటికి మీరు కాఫీ తాగారా? ఇక్కడ మనకి ఫ్రెష్ జ్యూస్ ఏది కావాలంటే అది మనము తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవి కార్న్ఫ్లేక్స్, ఓట్స్ అండ్ కర్డ్ అవి అనమాట. సో ఇక్కడ డ్రై నట్స్ అండ్ ఫ్లాక్సీ సీడ్స్ అనమాట. అండ్ ఇది వచ్చి పేయర్స్ అండ్ ఇక్కడ రా వెజిటేబుల్స్, కుకుంబర్, క్యాప్సికమ్, ఇక్కడ దాంతోపాటు డ్రెస్సింగ్ చేసుకోవడానికి పెట్టారు. ఇదంటే నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో వాట్ ఇస్ దిస్? రాస్బెర్రీ యోగర్ట్. ఓకే, రాస్బెర్రీ యోగర్ట్. ఓకే, సో ఇది వచ్చేసి రోస్బెర్రీ యోగర్ట్ అంట. సో మనమైతే ట్రై చేద్దాము, ఇప్పటిదాకా ట్రై చేయలేదు. సో ఇది వచ్చి రోస్బెర్రీ యోగర్ట్ అంట. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. ఈరోజు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నీకు తెలుసా? సో వావ్, నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంది. ఏ మ్యాంగో యోగర్ట్ లాగే బాగుంది కదా, చాలా బాగుంది.